ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో రేగిన చిచ్చు గురించే ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులంతా మాట్లాడుకుంటున్నారు. అసలు మంచు ఫ్యామిలీలో ఏమైంది, మోహన్ బాబుకు మనోజ్కు మధ్య ఎందుకు గొడవలు మొదలయ్యాయి అనే విషయం ఆసక్తికరంగా మారింది. ముందుగా సోమవారం మనోజ్కు మోహన్ బాబుకు మధ్య గొడవ జరిగిందని, అందులో మనోజ్పై దాడి చేయటంతో తనకు గాయాలయ్యాయనే విషయం బయటకొచ్చింది. దీనిపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నా వెంటనే చేయకుండా మెల్లగా ఒక నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి ద్వారా మరిన్ని విషయాలు బయటపడ్డాయి. మంచు మనోజ్కు ఎన్నో ఏళ్ల క్రితమే పెళ్లయ్యింది. తన మొదటి భార్యతో విడాకులు తీసుకుని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న భూమా మౌనికతో ప్రేమలో పడ్డాడు. భూమా మౌనికకు కూడా అప్పటికే వివాహం జరిగి ధైరవ్ రెడ్డి అనే బాబు కూడా ఉన్నాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. మనోజ్ మౌనిక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా మంచు ఫ్యామిలీ తనకు అండగా నిలబడలేదు. పెళ్లికి కూడా ఎవరూ రాలేదు. మంచు లక్ష్మి మాత్రమే దగ్గరుండి వీరి పెళ్లి చేసింది. అలా భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఈ ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని చాలా మందికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. తాజాగా పని మనిషి కూడా అదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. మోహన్ బాబు అనుచరుల్లో ఒకరితో వ్యాపారం విషయంలో మనోజ్కు గొడవ మొదలయ్యింది. అదే క్రమంలో మనోజ్కు వెనక్కి తోసేశారు. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇదంతా శనివారం జరిగింది. తర్వాత రోజు మోహన్ బాబు మనోజ్ మధ్య గొడవ మొదలయ్యింది. ఇందులో ఎవ్వరికీ ఎక్కువగా దెబ్బలు తగల్లేదు. అన్నదమ్ములకు తండ్రి కొడుకులకు మధ్య కొన్ని పాత గొడవలున్నాయి. మౌనికకు ముందే బాబు ఉన్నాడు కాబట్టి తనను మనోజ్ పెళ్లి చేసుకోవటం వారికి మొదటి నుండి ఇష్టం లేదు. మంచు లక్ష్మి వచ్చి కూడా వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. తండ్రిపై మనోజ్ చేయి చేసుకున్నాడంటూ గొడవ జరిగిన సందర్భాన్ని పని మనిషి వివరించింది. మొత్తానికి మనోజ్ మౌనిక వివాహం మంచు ఫ్యామిలీలో పెద్ద చిచ్చే పెట్టేలా చేసింది. ఇంతకు ముందు కూడా విష్ణు మనోజ్ మధ్య గొడవ జరిగిందని, తన ఫ్యామిలీ జోలికి రావద్దంటూ మనోజ్ వార్నింగ్ ఇచ్చాడంటూ ఒక వీడియో వైరల్ అయ్యింది. దీంతో మంచు ఫ్యామిలీలో ఏవో గొడవలున్నాయని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ వెంటనే ఆ వైరల్ అయిన వీడియోలు నిజం కాదంటూ విష్ణు క్లారిటీ ఇచ్చాడు. తాజాగా జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే మనోజ్ మౌనిక పెళ్లి జరిగినప్పటి నుండి ఈ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని, ఇప్పుడు ఆస్తి పంపకాల్లో కూడా వీరి పెళ్లే అడ్డొచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. మంచు విష్ణు కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి అమెరికా నుండి వచ్చాడు.